హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను మీ ఎస్ఎంటీ. ఈ వీడియోలో నేనైతే మీకైతే ఆర్జీకేటీ 4 త్రిబుల్ ఐటీలో ఉండే రియాలిటీ గురించి అయితే నేనైతే మీకైతే ఈ వీడియో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీకు ఆర్జీకేటీలో త్రిబుల్ ఐటీలో సీట్ రావాలంటే 10th క్లాస్లో అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చైతే ఉండాలి. 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 550 అబోవ్ వచ్చినట్టయితే మీకు ఈ త్రిబుల్ ఐటీలో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ 4 త్రిబుల్ ఐటీల్లో ఎక్కడో చోట మీకైతే త్రిబుల్ ఐటీ సీట్ అయితే వస్తుంది. మీ క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి, అలాగే మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే మీకు 24 యాడ్ చేస్తారు. దాన్ని బట్టి మీకైతే సీట్ వస్తుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే కూడా సీట్ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 580 అబోవ్ 590 అబోవ్ తెచ్చుకోవాలి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అయితే 560 579 559 అలా తెచ్చుకుంటే వాళ్ళకి 24 మార్క్స్ యాడ్ చేస్తారు. వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది సీట్ త్రిబుల్ ఐటీ సీట్ తెచ్చుకోవడానికి. సో ఈ విధంగా మీరైతే 4 త్రిబుల్ ఐటీల్లో మీరైతే త్రిబుల్ ఐటీ సీట్ అయితే పొందుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకైతే త్రిబుల్ ఐటీ సీట్ అయితే వస్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఆర్కే వ్యాలీ. ఈ 4 త్రిబుల్ ఐటీలు అయితే మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 త్రిబుల్ ఐటీలు కూడా 10th క్లాస్ మెరిట్ బేస్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాయి. వన్స్ ఒకసారి మీకు ఈ త్రిబుల్ ఐటీలో సీట్ అయితే వస్తే కనుక మీరు 6 ఇయర్స్ కూడా మీరు ఈ త్రిబుల్ ఐటీల్లోనే మీరు చదువుకోవచ్చు. ఫ్రీగా చదువుకోవచ్చు. డబ్బులు కట్టే పని ఉండదు. అలా అని చెప్పి మొత్తం ఫ్రీ అని చెప్పను. ఇంకా మీకు కొంత డబ్బులు కట్టాల్సిన పని ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ఉన్నట్లయితే మీకైతే స్కాలర్షిప్ అయితే పడుతుంది. ఆ స్కాలర్షిప్తో ఆ ఫీజు హాఫ్ ఆఫ్ ది ఫీజు అయితే కట్ అయిపోతుంది. ఇంకా హాఫ్ మిగిలిద్ది. 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం ఓవరాల్గా 1 lakh అయితే మిగిలిద్ది 6 ఇయర్స్ మీద. 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 lakh మీరైతే కట్టేస్తే మీకు బీటెక్ పీయూసీ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా మీకైతే త్రిబుల్ ఐటీలో 6 ఇయర్స్ చదువుకోవచ్చు. కొంతమంది పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. వాళ్ళ ఇన్కమ్ కూడా 3 lakhs కంటే అబోవ్ ఉండుద్ది. వాళ్ళకైతే స్కాలర్షిప్ అయితే పడదు. వాళ్ళైతే మొత్తం ఫీజు మొత్తం వాళ్ళే పే చేసుకోవాలండి. ఇదండి ఇక్కడ ఉండే ప్రాసెస్ అనమాట. ఇంకా త్రిబుల్ ఐటీలో మీరు 2 ఇయర్స్ అయితే పీయూసీ చదువుతారు. బయట పీయూసీని ఇంటర్మీడియట్ అంటారు. ఇక్కడైతే ఇంటర్మీడియట్ని పీయూసీ అని అంటారు. 2 ఇయర్స్ చదువుతారు. ఒక్కొక్క ఇయర్కి వచ్చి 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. మొత్తం 2 ఇయర్స్కి 4 సెమిస్టర్స్ ఉంటాయి. 4 సెమిస్టర్స్లో మీకు వచ్చిన సీజీపీఏ 4 సెమిస్టర్ వచ్చి సీజీపీఏని బట్టి మొత్తం యావరేజ్ తీస్తారు. ఆ యావరేజ్ని బట్టి మీకు ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకే ఎక్కువ ఉందో దాని వాళ్ళకు కూడా బీటెక్ బ్రాంచ్ అయితే ఇస్తారనమాట. మీ యావరేజ్ సీజీపీని బట్టే ఇస్తారు. ఎవరికైతే ఎక్కువ సీజీపీ ఉందో వాళ్ళకి టాప్ బ్రాంచెస్ అంటే ఏఐఎంఎల్, సిఎస్సి, ఈసీఈ ఇలాంటి బ్రాంచెస్ ఇస్తారు. ఇలాంటి బ్రాంచెస్ వస్తే తక్కువ ఉన్న వాళ్ళకి కింద బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు సిఎస్సి కావాలంటే మీరు 9 పాయింట్స్ అబోవ్ సీజీపీ ఉంచుకుంటే మీకు సిఎస్సి ఈజీగా వస్తుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే కొంచెం తక్కువ ఉన్నా సరే వస్తుంది. ఈ విధంగా బ్రాంచ్ లొకేషన్ కూడా క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి, అలాగే స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, స్పోర్ట్స్, ఎన్సీసీ, భారత్ స్పోర్ట్స్ వీటిని బట్టి ఈ రిజర్వేషన్ బట్టి మీకు బ్రాంచ్ లొకేషన్లో కూడా సీట్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా మీకు త్రిబుల్ ఐటీలో బీటెక్ బ్రాంచ్ కూడా వస్తుంది. ఇక్కడ బీటెక్లో బ్రాంచెస్ వచ్చేసి మొత్తం 7 బ్రాంచెస్ ఉంటాయండి. ఏఐఎంఎల్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ సివిల్, కెమికల్, మెకానికల్, మెటలర్జికల్ మొత్తం 8 బ్రాంచెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా 7 బ్రాంచెసే. ఈ 2025తో ఏఐఎంఎల్ అనే బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ 2025తో ఏఐఎంఎల్ అనే బ్రాంచ్ కూడా పెట్టారనమాట. ఈ 2025 మా బ్యాచ్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఏఐఎంఎల్ కూడా ఉండిద్ది. ఈ విధంగా మీరైతే బీటెక్లో మీకు నచ్చిన బ్రాంచెస్ చదువుకోవచ్చు. ఇంకా త్రిబుల్ ఐటీలో ఫుడ్ ఎలా ఉంటుందంటే, త్రిబుల్ ఐటీలో ఫుడ్ అసలు యాక్చువల్గా అయితే 4 త్రిబుల్ ఐటీల్లో కూడా ఒక ఆర్కే వ్యాలీలోనే ఫుడ్ అయితే బాగుంటుంది. మిగిలిన 3 త్రిబుల్ ఐటీలో కూడా ఫుడ్ అసలు ఏం బాగోదు. ఆర్కే వ్యాలీ చాలా బాగుంటుంది. నేను 2 ఇయర్స్ నాకు ఒంగోలు సీట్ వచ్చింది. నేను OT3 బ్యాచ్. నేను ఒంగోలు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చింది. నేను ఆర్కే వ్యాలీలో చదివాను. 2 ఇయర్స్ పీయూసీ అక్కడ చదివి మళ్ళీ బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుని ఇక్కడ నూజివీడు క్యాంపస్కి ట్రాన్స్ఫర్ అయ్యాను అనమాట. కెమికల్ తీసుకుని నూజివీడు అయితే మా ఊరికి కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పి నూజివీడు పెట్టుకుని కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యాను అనమాట. నాకు కెమికల్ అంటే ఇంట్రెస్ట్, మ్యాక్సిమం సిఎస్సి అంటే కూడా ఇంట్రెస్ట్, కానీ సిఎస్సి వద్దని చెప్పి ఇది తీసుకుందని చెప్పి ఇది వచ్చేసాను అనమాట. ఇంకా ఆ విధంగా మీరైతే బ్రాంచ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కనుక 4 త్రిబుల్ ఐటీల్లో ఈ 3 త్రిబుల్ ఐటీలో కూడా శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు మూడిట్లో కూడా ఫుడ్ అయితే బాగోదండి. నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. అసలు పెద్దగా బాగోదు. అసలు తినలేము అసలు. కక్కలేక మింగలేక తినాలి. ఈ ఆర్కే వ్యాలీలో మాత్రం అయితే చాలా బాగుంటుంది ఫుడ్. నేను 2 ఇయర్స్ ఆర్కే వ్యాలీ చదివాను. నాకు ఒంగోలు త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చింది. ఒంగోలులో పీయూసీ లేదు కాబట్టి మాకు ఆర్కే వ్యాలీలో పెట్టారు. ఆర్కే వ్యాలీలో నేనైతే పీయూసీ అయితే కంప్లీట్ చేశాను. 2 ఇయర్స్ పీయూసీ. అక్కడ ఆర్కే వ్యాలీలో మెస్ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగా తినొచ్చు. చాలా బాగుంటుంది. అయితే నేను బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుని
ఒంగోలు ట్రిపుల్ ఐటీ నుంచి నూజివీడు ట్రిపుల్ ఐటీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానమాట. ఇక్కడ నూజివీడు ట్రిపుల్ ఐటీ ట్రాన్స్ఫర్ అయ్యి రాగానే ఇక్కడ నూజివీడు క్యాంపస్లో మెస్లో ఫుడ్ అయితే అసలు తినలేకపోయానండి. అసలు వాంతి వచ్చేసరికి తినలేకపోయాను. మళ్ళీ ఆర్కే వెళ్ళిపోతాం, మళ్ళీ మా ఒంగోలు ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా కొన్నాళ్ళకి దేవుడైతే కరుణించాడు. ఈ అక్షయ్ పాత్ర అనేవాళ్ళు కొత్త క్యాటరర్స్ అని అక్షయ్ పాత్ర అని కొత్త క్యాటరర్స్ వాళ్ళు వచ్చారు మొన్న రీసెంట్గా. వాళ్ళైతే కొంచెం బాగా చేస్తున్నారు ఫుడ్, కొంచెం తినొచ్చు, కొంచెం హ్యాపీగా తినొచ్చు, చాలా బాగా చేస్తున్నారు. అప్పుడైతే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడైతే ప్రజెంట్ 4 ట్రిపుల్ ఐటీలో కూడా అక్షయ్ పాత్ర వచ్చేసింది. ఈ అక్షయ్ పాత్ర వాళ్ళ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి, బ్రాహ్మిన్ ఫుడ్. వాళ్ళు చికెన్ అయితే పెట్టరు, మిగిలిన అన్నీ పెడతారు, చాలా బాగుంటుంది. సండే మాత్రం చికెన్ అయితే ఉంటుంది. అంత క్రితం అయితే వెన్స్డే సండే 2 days చికెన్ ఉండేది వీక్లీ. ఇప్పుడైతే వీళ్ళు సండే మాత్రం పెడుతున్నారు, వీళ్ళు పెడతలేదు, బయట హెచ్హెచ్ఓ వాళ్ళని వాళ్ళు పెడుతున్నారు అనమాట. ఇలా ఇప్పుడైతే ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఫుడ్ విషయానికి వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజెంట్ ఫుడ్ అయితే చాలా బాగుంది, పర్లేదు, తినొచ్చు, చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ బీటెక్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ అయితే పర్లేదండి, బాగానే ఉన్నాయి. ప్లేస్మెంట్స్ ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేస్తుందంటే ప్రతి ఒక్కరికి రాదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రోల్ ఉంది, ఒక జాబ్ రోల్ ఉంది, జావా ఫుల్ స్టాక్ అదొక జాబ్ రోల్ ఉంది. ఆ జాబ్ రోల్కి ఒకళ్ళనే వాళ్ళు హైర్ చేసుకోవడానికి వచ్చారు. నీకు జావా ఫుల్ స్టాక్ రాదు, నీకు రాకుండా వాళ్ళు ఎలా హైర్ చేసుకుంటారు? నీకు వస్తేనే కదా వాళ్ళు హైర్ చేసుకునేది. వాళ్ళకి కావాల్సిన నీ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు నేను హైర్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన నీ దగ్గర ఉందనుకో, వాళ్ళు నేను హైర్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? నీకు స్కిల్ అనేది ఉండాలి. నీకు స్కిల్ ఉంటే ఆ కంపెనీ అనేది నేను ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్కి తగిన జాబ్ రోల్ లేకపోయినా వాళ్ళు జాబ్ ఇస్తారనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా మీకున్న స్కిల్స్ని బట్టి మీకు జాబ్ వస్తుంది. ఒకవేళ క్యాంపస్లో రాకపోయినా అవుట్ ఆఫ్ ది క్యాంపస్ వెళ్ళని తెచ్చుకోవచ్చు. నేనైతే కెమికల్ ఇంజనీరింగ్ కదా, నా కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ విషయానికి వస్తే మా సూపర్ సీనియర్స్కి అయితే మొత్తం క్లాస్కి 60 members ఉన్నారనమాట. 60 members జాబ్ వచ్చేసింది. 60 members ప్లేస్ అయిపోయారు మా కెమికల్ అయితే. మొత్తం 60 members అందరికీ జాబ్ వచ్చేసింది. మా కెమికల్ బ్రాంచ్ తీసిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చేసింది. అందరూ సెటిల్ అయిపోతారు మా కెమికల్ బ్రాంచ్ తీసిన వాళ్ళు. అంటే మిగతా బ్రాంచ్ తీసిన వాళ్ళు సెటిల్ ఎవరు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మా బ్రాంచ్ విషయానికి వస్తే మా బ్రాంచ్లో అయితే మొత్తం అందరూ సీట్లు అయిపోయారు మా సూపర్ సీనియర్స్. మా బ్రాంచ్లో మొన్న రీసెంట్గా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 4.7 LPA మొన్న మా సీనియర్స్కి వచ్చింది. 4.7 LPA. ఇక్కడ మ్యాక్సిమం యాన్యువల్ ప్యాకేజ్ వచ్చి 6 LPA కంటే ఎక్కువ రాదు. మ్యాక్సిమం 6 LPA. మా బ్రాంచ్లో మొన్న రీసెంట్గా వచ్చింది. కొంతమంది అన్నలకి మొత్తం 5 members వచ్చింది. 4 అమ్మాయిలకి 3 అబ్బాయిలకి వచ్చింది. మొత్తం 7 members వచ్చింది. వాళ్ళకి 4.7 LPA డెక్కన్ ఫైన్ కెమికల్స్లో వచ్చింది అనమాట. 4.7 LPA. ఈ విధంగా ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఈ విధంగా మీరైతే మీకు స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఆ కంపెనీ మీకు హైర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మీ స్కిల్స్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తే వాళ్ళైతే మీకైతే జాబ్ ఇస్తారు. స్కిల్స్ లేకుండా ఎవడో కూడా జాబ్ అవ్వడం గుర్తుపెట్టుకోండి. స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఇదండి, ఈ విధంగా ఆర్జుకేట్ రియాలిటీ అయితే ఉంటుంది. ఆర్జుకేట్లో ఉన్నంతకాలం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. ఏ అమ్మాయితో పడితే ఆ అమ్మాయితో మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్తో చాలా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ బిల్డ్ చేసుకోవాలి. ఆర్జుకేట్లు చాలామంది మెస్లో పెట్టిన ఫుడ్ తిని వచ్చి మంచమే పడుకుని టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, ఫోన్లో డిజ్నీ వాట్సాప్ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ, సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. రేపొద్దున మిడ్ టర్న్ ఈరోజు చదువుతారు, 1 day బ్యాటింగ్ చేస్తారు. 20 మార్కులకి 8 మార్కులు 9 మార్కులు తెచ్చుకుంటారు. మొత్తం ఇంటర్నల్స్ వచ్చేసి 40కి వచ్చేసి 20 ఇంటర్నల్స్ ఉంచుకుంటారు. 20 మార్క్స్ ఉంచుకుంటారు ఎగ్జాక్ట్గా. సిమ్లో అట్లా ఆదాల దాంట్లో కాపీలు కొట్టేసి కాపీలు కొట్టేసి పాస్ మార్క్ తెచ్చుకుని మొత్తం 6 years కూడా పాస్ అయిపోతూ ఉంటారు. అలా అయితే నో యూజ్ అండి. దాని తర్వాత నువ్వే తర్వాత బాధపడతావు. ఎంజాయ్ చేయాలి, కరెక్టే ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తూ ఒక పక్క చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. మంచిగా నీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మంచిగా అన్ని విషయాల్లో ఉండాలి. అన్ని విషయాల్లో టాలెంట్ ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు తోపై ఉండాలి. అప్పుడే నువ్వు సమాజం అనేది నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, అందరూ నేను గౌరవిస్తారు. అంతేగాని నాకేమీ రాదు, నేనేమి చేయను, నాకు వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు వచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. ఇదండి, ఈ 6 years కూడా మీరు జాగ్రత్త చదువుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం అంతా కూడా. అలాగే చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకో, మంచి CGP మెయింటైన్ చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. మీ లైఫ్ అనేది జాగ్రత్త, మీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి నీ లైఫ్ స్పాయిల్ అయితే మళ్ళీ రెండోసారి తిరిగి రాదు. ఆర్జుకేట్లు చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. మొన్న రీసెంట్గా శ్రీకాకుళంలో ఒక బ్రదర్ సూసైడ్ చేసుకున్నాడు. చాలా జాగ్రత్త, వారి లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మిమ్మల్ని పేరెంట్స్ కని పెంచారు, పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదండి, ఇంకా ఆర్జుకేట్ రియాలిటీ గురించి చెప్పండి, ఇంకా చాలా చెప్పొచ్చు. ఇంకా మొత్తం చెప్దామంటే వీడియో చాలా పెద్దదైపోతుంది, ఎవరో చూడరు, వ్యూస్ రావు, చేసిన కష్టం వృధా అయిపోద్ది. అందుకని క్లుప్తంగా ముగిచ్చేస్తున్నాను. ఇదండి ఆర్జుకేట్లో ఉండే రియాలిటీ. ఇంకా మీకు నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఆర్జుకేటీలో మీరు 6 years మీ లైఫ్ని ఎలా మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు జాబ్ వస్తలేండి, జాబ్ దాని మీద ఒక వీడియో చేస్తాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జూనియర్స్ ఎవరైనా చూస్తే ట్రిపుల్ ఐటీకి రావాలనుకునే వాళ్ళు, నూజివీడు ట్రిపుల్ ఐటీకి మొత్తం 4 ట్రిపుల్ ఐటీలు ఎక్కడో చోట రావాలనుకునే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ కింద ఎక్కడో
థమ్స్ అప్ బటన్ కనపడుతుంటుంది, దాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.